ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పల్లవి ఇక బయట బాల్కనీలో సరదాగా వెన్నెలని చూస్తూ అలా చూస్తూ ఉంటుందనమాట చందమామ వైపు చూస్తూ. అప్పుడే పల్లవి పక్కకొస్తాడనమాట చరణ్. చరణ్ కూడా ఆ చందమామను చూస్తూ ఇక పక్కనే ఉన్న పల్లవిని చూస్తాడనమాట. ఇక పల్లవి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తన వల్ల నడిచాడు గదా! ఇప్పటిదాకా ఇక చాలానే జరిగాయి తన లైఫ్‌లో పల్లవి వల్ల తను అచీవ్ చేసినవన్నీ ఇక మనసులో పెట్టుకున్నాడో ఏమో కానీ ఇక పల్లవి వైపు మొగ్గు చూపిస్తాడు. ఇక పల్లవిని అలా చూస్తూ ఎంత అందంగా ఉంది అన్నట్టుగా ఇలాగా చూస్తూ ఉంటే పల్లవి కొంచెం సిగ్గుపడుతుందనమాట. ఇక తలెత్తుతాడనమాట. ఇలాగా చేయి పట్టుకొని బుగ్గని చూస్తాడు. ఇక పల్లవి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి చేయి పట్టుకుంటాడు. ఇక పల్లవి ఒక్క నిమిషం ఆగిపోతుంది. పల్లవి చేతిని అలా నిమురుతూ ఉంటాడనమాట చరణ్. ఇక పల్లవిని ఒక్కసారిగా ఇట్లా వెనక్కి లాగుతాడు. ఇక పల్లవిని హగ్ చేసుకుంటాడనమాట చరణ్. ఇక పల్లవి ఏమో చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. సో ఇద్దరి మధ్యలో ఒక మంచి రొమాంటిక్ మూమెంట్ అనమాట. ఇక అలా ఇద్దరు కలవబోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది ఏంటి మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్స్‌లో చూద్దాము. మరి ఇది డ్రీమా లేదంటే మరి నిజమా అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.